వందలేళ్ల చరిత్రను తెరపైకి తేవాలంటే కల్పనతో పాటు కలచివేసే ధైర్యం కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి ప్రయత్నమే క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో వచ్చినటువంటి 'హరిహర వీరమల్లు' సినిమా. ఇది ఒక యాక్షన్ డ్రామా మాత్రమే కాదు, ఒక యోధుని ప్రయాణం. కథ పరంగా ఆలోచిస్తే కథ అనేది 17వ శతాబ్దం ముస్లింల పరిపాలనలో ఉన్నటువంటి మొఘల్ సామ్రాజ్యంలో సంగతులతో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ సమయంలో మొఘలు సామ్రాజ్యం ప్రజలపై విధించిన పన్నులు కానివ్వండి, వాటికి వ్యతిరేకంగా అంటే జిజియా పన్నును కూడా విధించేవాళ్ళు. అంటే నాన్ ముస్లింల పైన ఒక పన్ను అనేది విధించేవాళ్ళు. అట్లా అనేక రకాల పన్నులు వాటిని తట్టుకోలేక అన్యాయాలని ఎదిరించడానికి ఒక యోధుడిగా మారి ప్రజల కోసం పోరాడే నాయకుడే వీరమల్లు. వీరమల్లు అంటే ఒక గ్రామ యువకుడు. అతని లక్ష్యం పెద్దది. మొఘల్ కోటలకు చొరబడటం, మతపరమైన విలువలతో కూడిన పవిత్ర విగ్రహం వెనక్కి తీసుకురావడం అనేది అతని లక్ష్యం. ఆకర్షణీయంగా మరియు యుద్ధభరితంగా కథ ముందుకెళ్తూ ఉంటుంది. ఇక దీనిలో పాత్రలు వీరమల్లుగా పవన్ కళ్యాణ్ సాహసోపేతంగా నటించాడు. దేశభక్తిని చూపించే పాత్రల్లో మాస్ అటిట్యూడ్ అనేది మనకి ప్రత్యేకంగా కనిపించింది. ఔరంగజేబుగా బాబీ డియోల్, మొఘలు చక్రవర్తిగా ప్రతి నాయకత్వంలో కొంచెం కొత్తదనాన్ని కనిపించింది. పంచామిగా నిధి అగ్రవాల్ వీరమల్లుని ప్రేమలో ఉన్న ఒక కోటలో ఉన్న కళాకారినిగా మెప్పించింది. రోషనారా నర్గిస్ ఫక్రీ ఔరంగజేబు చెల్లెలుగా కనిపించింది. ఈ సినిమాకి సంబంధించి ప్లస్ పాయింట్లు మనం చూస్తే పవన్ కళ్యాణ్ నటన అనేది మాస్ లుక్లో అద్భుతంగా అనేది ఉంది. ఆయన స్టైల్స్ కానివ్వండి, డైలాగ్ డెలివరీ కానివ్వండి, స్టంట్స్ కానివ్వండి, ఫాన్స్కి అయితే ఫుల్ ఫీస్ట్ లాగా ఉన్నాయి. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాటికి సంబంధించి చూస్తే ఎంఎం కీరవాణి అందించినటువంటి సంగీతం కూడా బాగానే ఉంది. భారీ నిర్మాణ విలువలతో గ్రాండ్ సెట్స్, విశాలమైన సీన్లు, విజువల్ ఎఫెక్ట్స్తో అయితే సినిమా అనేది కొంతవరకు ఉంది. చారిత్రక నేపథ్యం ఏంటంటే సినిమా కథలో ఉన్న చారిత్రకాత్మక దేశభక్తి భావం అనేది కొంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పవచ్చు. కాకపోతే ప్రతినాయకుడిగా బాబీ డియోల్ బాగా పనిచేసినట్టుగా ఉంది. ఇక మైనస్ పాయింట్లు చూస్తే నెరేషన్ అనేది కొంచెం స్లోగా ఉన్నట్టుగా ఉంది. అంటే కొన్ని సీన్లు నెమ్మదిగా సాగుతూ కొంచెం ఆసక్తిని తగ్గించే విధంగా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనేది కనబడింది. ఇంటర్వెల్ తర్వాత కథ స్పీడ్ అనేది తగ్గిపోయింది. తర్వాత తక్కువ ఎమోషనల్గా కనెక్షన్ అయ్యే విధంగా సన్నివేశాలు ఉన్నట్టుగా అనిపించింది. కథలో కొంచెం కొత్తదనం కూడా లోపించినట్టుగా ఉందండి. ఎప్పుడు వచ్చే సినిమాల విధానంగా అదేవిధంగా స్టోరీ అనేది కనిపించినట్టుగా ఉంది. ఇకపోతే ఒక హరిహర వీరమల్ అనేది ఒక విజువల్ ఫెస్టివల్ లాంటిది. పవన్ కళ్యాణ్ మాస్పరంగా అయితే అదరగొట్టాడు. కథలో కొంత నెమ్మదిగా సాగినప్పటికీ విజువల్స్, నటన, సంగీతం 2 పాటలు అయితే బాగానే ఉన్నాయి. ఒక ఇవన్నిటినీ చూస్తే ఇక బాక్సాఫీస్ కలెక్షన్లు అనేది చూస్తే ప్రీమియర్ షోలతో కలిపి భారతీయ నెట్ వసూళ్లు 44.2 కోట్లుగా ఉంది. అంటే ప్రీమియర్లో 12.7 కోట్లు మరియు ఫస్ట్ డేలో 31.5 కోట్లు అనేది వచ్చినవి. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ అత్యధిక ఓపెనింగ్గా తెలుస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా గ్రాస్ కలెక్షన్లు 64.7 కోట్లు సుమారుగా ఉంది. ఇది 2025లో వచ్చిన ఫిలిమ్స్లో రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ తర్వాత నెక్స్ట్ రికార్డుగా ఉంది. తర్వాత సెకండ్ డేలో కొంచెం ట్రెండ్ అనేది చూస్తే కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తూ ఉంది. ఆక్యుపెన్సీ పర్సంటేజ్ కొంచెం తగ్గినట్టుగానే ఉంది. డే 2లో మొత్తం నెట్ వసూలు 5.4 కోట్లుగా ఉంది. దీంతో 2 రోజుల మొత్తం నెట్ కలెక్షన్ 52.9 కోట్లకు చేరాయి. ఇకపోతే విమర్శకులు, ప్రేక్షకుల వాళ్ళ స్పందన ఎట్లా ఉందని చూస్తే మొదటి భాగం చాలా బలమైన స్పందన ఉన్నప్పటికీ రెండో భాగంలో కొంచెం పోస్ట్ ఇంటర్వల్ అనమాట. అప్పటి నుంచి మీద కథ నెమ్మదిగా సాగటం, తర్వాత విఎఫ్ఎక్స్ నాణ్యత లోపం కూడా కొంచెం కనిపించినట్టుగా ఉంది. క్లైమాక్స్లో పెద్దగా ఫీల్ అయ్యే సన్నివేశాలు ఏమి లేవు. ఇది సెకండ్ సినిమాకి పార్ట్ 2. ఇది క్లైమాక్స్ అనేది పెద్దగా అంత ఫీల్ అయ్యేట్టుగా అనిపించలేదు. కాకపోతే పార్ట్ 2కి ఉంటుందనే విధంగా సూచనగా అయితే ఉంది. తర్వాత కథ అయితే సరళంగా ఉంది. పవన్ మాస్ అంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు కాబట్టి ఇక దీన్ని హిట్గా చెప్పాలా, ఎట్లా చెప్పాలి అని ఆలోచిస్తే హిట్, ఫ్లాప్ అని నిర్ణయించేవి ప్రమాణాలు సరైన రిటర్న్స్ అనమాట. 254 కోట్ల వలె డిస్ట్రిబ్యూటర్ షేరు, వరల్డ్ వైడ్ గ్రాసు, అలాగే వాయిస్ ఆఫ్ మౌత్ ఎఫెక్ట్ అన్నీ కూడా సస్టైన్గా ఉండాలన్నమాట. ఈ సినిమా 250 కోట్లు బడ్జెట్తో విడుదలైంది. మరి ఆ స్థాయిలో కలెక్షన్ అనేది రావాలి. వస్తే కానీ ఆ కలెక్షన్ని బట్టి చూస్తే ఆ స్థాయిలో కలెక్షన్ వస్తే అదొక పరంగా హిట్ అని మనం చెప్పవచ్చు. ప్రీమియర్ల ద్వారా మంచి ప్రారంభం వచ్చింది. కానీ కొంతమంది ప్రత్యేకంగా సాధారణ హిట్ వల్లే పేర్కొంటారు. కాకపోతే సస్టైనబుల్ కలెక్షన్ అనేది ఉంటేనే వాళ్ళు పెట్టిన డబ్బులు వాళ్ళకి వస్తాయి. దాని ప్రకారం అప్పుడు దీని గురించి
మాట్లాడే అవకాశం ఉంటుంది. ఏదైనా బడ్జెట్‌తో సినిమా తీసినప్పుడు హిట్ అని చెప్పాలంటే వాళ్ళకి సంబంధించిన మానిటరీగా అంత డబ్బులు రావాల్సిన అవసరం ఉంది.